భారత క్రికెట్ జట్టులో దిగ్గజ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈరోజు రెండు కొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే రాంచీలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టులో రోహిత్ శర్మ అర్ధ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీ సాధించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 352 సిక్స్లు సాధించాడు. ఈ రోజు మ్యాచ్ లో ఆయన 3 సిక్స్లు సాధించి 352 సిక్స్ల ప్రపంచ రికార్డును నెలకొల్పారు. అలాగే విరాట్ కోహ్లీ 51 వన్డే సెంచరీలతో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిటి ఉన్న ప్రపంచ రికార్డును గతంలో సమం చేయగా, ఈ రోజు జరిగిన ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ద్వారా 52 సెంచరీలు అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లో సాధించిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. ఈ రోజు మ్యాచ్ లోని విశేషాలను మనం ఒకసారి గమనిస్తే, భారత జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 18 పరుగులు, రోహిత్ శర్మ 57, విరాట్ కోహ్లీ 135, గైక్వాడ్ 8, వాషింగ్టన్ సుందర్ 13, కేఎల్ రాహుల్ 60, రవీంద్ర జడేజా 32, హర్షిత్ రాణా 3 పరుగులు చేసి మొత్తం 50 ఓవర్లలో 349 పరుగులకి 8 వికెట్లు భారత జట్టు కోల్పోయింది. ఇది భారీ స్కోర్ అనే చెప్పాలి. ఇక్కడ బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ ఉంది. తర్వాత బ్యాటింగ్ చేసే జట్టు కూడా డ్యూ వచ్చే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏదేమైనా దక్షిణాఫ్రికాకు వీళ్ళు భారీ స్కోర్ నే ఛాలెంజ్ గా ఉంచారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డులు నెలకొల్పడం అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం. ఇటీవలే 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో రెండింటిలోనూ ఓడిపోయి 25 ఏళ్ల తర్వాత భారతదేశాన్ని ఓడించిన చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లో భారత్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. ఇందుకు కారణం బహుశా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ వన్డే క్రికెట్ ఆడుతుండటమేనని భారత క్రీడా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను భారత వన్డేలో జట్టులోనైనా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.